బర్త్డే మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. లావణ్య త్రిపాఠి కీ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ మీద దండెత్తింది. ఇక ఊహాజనితమైన సొసైటీ, ఊహాజనితమైన పాత్రలతో తెరకెక్కిన కొత్త రకం మూవీ హ్యాపీ బర్త్డే. మరి థియేటర్స్ లో వస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాకు కలెక్షన్ల కేక్ కట్ చేసే సీన్ ఉందా? జస్ట్ వాచ్ ఇట్. మత్తు వదలరా టీం మరోసారి గమ్మత్తు చేసేందుకు ఫిక్షన్ సిటీని ఎంచుకుంది. లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య కాంబినేషన్ లో రితేష్ రాణా తెరకెక్కించిన హ్యాపీ బర్త్డే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మరోసారి మత్తు వదలరా టీం దండయాత్ర షురు అయింది. నిజానికి గన్ కల్చర్ ఎక్కువగా ఉండే యుఎస్ లో రావాల్సిన మూవీ ఇండియాలో వచ్చినట్టుంది. హ్యాపీ బర్త్డే సినిమా మీద సెటైర్లు పేలుతున్నాయి. కథ విషయానికొస్తే ఇదొక మ్యాడ్ మ్యాక్స్ కామెడీ మూవీ అనుకోవచ్చు. గన్ లేకపోతే లైఫే లేదన్నట్టు ఉండే ఒక ఊహాజనితమైన సిటీలో జరిగిన ఒక క్రైమ్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసిన మూవీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే లో మత్తు వదలరా ఫేమ్ నరేష్ అగస్త్య హీరోగా షాక్ ఇచ్చాడు, నవ్వించాడు. లావణ్య త్రిపాఠి కూడా భలే భలే మొగాడువై సోగ్గాడే చిన్న అయిన తర్వాత పూర్తి స్థాయిలో కామెడీ మూవీ చేసిందంటే అది హ్యాపీ బర్త్డేని. ఇక ఇందులో సీరియస్ గా కనిపించే తన కామెడీ రోల్ కదిలించింది. సత్య, వెన్నెల కిషోర్ కూడా నవ్వుల దాడితో ఆకట్టుకున్నారు. రితేష్ రాణా నరేషన్ ఎలా ఉంటోంది? మత్తు వదలరాతో ప్రూవ్ అయింది. ఇప్పుడు హ్యాపీ బర్త్డేతో సరికొత్త వినోదం జనాలకు అందించాడు అనే మాట వినిపిస్తోంది. ఇక కాలభైరవ మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేస్తోంది. హ్యాపీ బర్త్డే మూవీ బడ్జెట్ లో తెరకెక్కిన హై క్వాలిటీ కామెడీ మూవీ అంటున్నారు. F3 తర్వాత మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కి, యూత్ కి కంబైన్డ్ గా కనెక్ట్ అయ్యే కథ అంటున్నారు. మొత్తంగా థియేటర్స్ లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ పెరిగింది.